తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం పీఆర్సీ నివేదికపై జరుగుతున్న చర్చ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 10వ వేతన సవరణ కమిషన్ తన నివేదికను తక్షణమే సమర్పించాలని, తద్వారా ఉద్యోగుల వేతనాల పెంపు ప్రక్రియకు వేగం వస్తుందని ప్రభుత్వం నుండి ఒక కీలకమైన ప్రకటన వెలువడింది. ఈ నివేదిక రావడం వల్ల ఉద్యోగులకు వారి జీతభత్యాల విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, ఉద్యోగస్తులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను తమ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తుందని చాలా ధీమాగా చెప్పారు. గత దశాబ్ద కాలంగా అంటే సుమారు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన అనేక గంభీరమైన సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారికంగానే కాకుండా ఒక మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని భట్టి గారు కొనియాడారు. ఉద్యోగుల ఆరోగ్యం మరియు వారి కుటుంబ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సీఎం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు చేపట్టిన నిరాహార దీక్షలను ప్రభుత్వంపై నమ్మకంతో ఉపసంహరించుకోవడం ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రంగంలోకి దిగి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు తమ దీక్షలను విరామించారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న ఈ సమానత్వం రాష్ట్ర ప్రగతికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలపై పరిష్కారానికి స్పష్టతనిస్తూనే ఉద్యోగ సంఘాల నాయకులకు చాలా శుతిమెత్తగా, అంటే ఒక చిరుగాలి వీచినట్లుగా ఒక గట్టి హెచ్చరిక లేదా సూచన చేశారని సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఉద్యమం అనేది ఎప్పుడు కూడా ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉండాలని, అది ఏ కొసనో రాజకీయ ప్రేరేపితంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నేరుగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు ఒకవేళ రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంటే నిర్మోహమాటంగా వచ్చి చెప్పండి అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల పట్ల మీకు ఆసక్తి ఉంటే నేరుగా రాజకీయాల్లోకి రండి. మాకు కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు అసెంబ్లీ లేదా పార్లమెంటు టికెట్లు ఇచ్చామన్న పేరు ఉంటుంది కదా అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అంటే ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయడం కంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే ఉత్తమమని ఆయన ఉద్దేశం కావచ్చు. అదే సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియను ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. వేలాది మంది టీచర్లు తమ సొంత జిల్లాలకు లేదా కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేలా ఈ బదిలీలు సాగడం అనేది ఒక గొప్ప విజయంగా ప్రభుత్వం భావిస్తుంది.